55వ కీర్తన 16వ వచనాన్ని 17వ వచనాన్ని ఈ రెండు వచనాల్ని మనం కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ యొక్క కీర్తనాకారుడైన దావీదు రచించిన కీర్తనగా ఈ 55వ కీర్తన వ్రాయబడి ఉందండి. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే మన ఆధారమే దేవుడు. మనం లోకం మీద అంటే మనుషుల మీద కానీ పరిస్థితుల మీద కానీ ఈ లోక సంబంధమైన ఆస్తుపాస్తుల మీద కానీ మనము ఆధారపడేవారం కాదు, కానీ దేవుడి మీద మాత్రమే ఆధారపడేవారు. ఎవరైతే నిజంగా దేవుడి మీద ఆధారపడగలుగుతారో వారిని దేవుడు తప్పక వారికి సహాయము చేయగలిగిన వాడు. మనందరికీ బాగా తెలిసిన మాట. ఆనాడు దావీదు సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఆయన అంటాడు, యోనాతాన్ అంటాడు, మనకు ఆధారమైన దేవుడు ఒక నరుడు కాడు. సరే, మనం నమ్ముకున్న దేవుడు ఒక మానవుడు కాదు. ఆయన మీద ఎవరైతే ఆధారపడగలుగుతున్నారో ఆయన మీద ఆధారపడిన వారిని అందరినీ కూడా దేవుడు లేక వారికి సహాయం చేయడానికి ఆయన ఎంతో సిద్ధమైన మనసు కలిగి ఉన్నవాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కీర్తనాకారుడైన దావీదు ఈ 55వ కీర్తనలో ఈ 16వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అయితే నేను దేవునికే మొరపెట్టుకొందును. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు ఆయన? అయితే నేను దేవునికే మొరపెట్టుకుంటాను, ఇంకెవరికి మొరపెట్టడా? ఈ లోకంలో ఎవరు లేరా ఏంటి ఆయనకి? ఎందుకంటే దేవతలు అనబడినవారు, దేవుళ్ళు అనబడినవారు, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా బయలుదేవతలను వారు అనుసరిస్తూ అనేక సార్లు దేవుడు కోపాన్ని రేపినవారు. కానీ ఎవరు ఎలాగున్నప్పటికీ కూడా కానీ దావీదు మాత్రము ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి ఆయన మొరపెట్టకుండా దేవునికి మాత్రమే మొరపెడుతున్నాడు. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలు వారి కష్టము సంభవించినప్పుడు, బాధ సంభవించినప్పుడు వారు దేవుణ్ణి కాక ఇతర దేవతల యొక్క సహాయాన్ని వారు కోరుకున్న వారై ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ దేవుడు అంటే ఇంతకుముందు వారికి సహాయం చేశారు కదా, వాళ్ళు పూజిస్తున్న దేవుడు మనకి కూడా సహాయం చేయగలుగుతాడు అని వారు ఇతర దేవుళ్ళను వారు అనుసరించడం ప్రారంభించినప్పుడు వారికి అపాయమే కలిగింది, కానీ వారికి కష్టమే వచ్చింది, కానీ దానివల్ల వాళ్ళకి ఏమీ ప్రయోజనం అనేది కలగలేదు. నేటి దినాన్ని మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా మనం నిజంగా దేవునికే మొరపెట్టవలసిన వారమండి. అందుకనే ఈ కీర్తనాకారుడు ఆయన చెప్తున్నాడు, అయితే నేను దేవునికే మొరపెట్టుకొందును. ఎందుకు ఆయన మాట వాడుతున్నాడు? ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన చేసుకోవాలా, లేక ఆయన గురించి దేవుడికి తన గురించి దేవునికి మొరపెట్టుకోవాలా? అంతేకాని నేను దేవునికే మొరపెడుతున్నానని ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆయన నిజమే, దేవుని యొక్క ప్రజలుగా దేవుడు రాయించిన ప్రతి మాట కూడా అది యథార్థమైనది. అందుకనే బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాయించి ఇచ్చాడు అంటే ఈ మాటలు చదువుతున్నప్పుడు కానీ ఈ మాటలు వింటున్నప్పుడు కానీ మనలో ఒక మార్పు కలగాలి అని. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ వ్రాయబడ్డాయి అంటాడు. మనం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ మనలో ఏమాత్రమైనా మార్పు కలుగుతుందా? ఓహో, ఇలా చేస్తే ఇలా జరుగుతుందా, మనం ఇలాగుంటే ఇలా జరుగుతుందా, అంటే మనం ఇలాగ లేకపోతే ఇలాంటి పరిస్థితులు మన గుండా వస్తాయా అనేది మనం బైబిల్ చదివినప్పుడల్లా మనం అర్థం చేసుకోవలసిన వారం. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఎలాగ జీవించాలనేది మనకు అర్థం కానట్టే. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడల్లా అది మన జీవితానికి
మరి అన్వయించుకోవాల్సిన వారిగా ఉంటున్నామండి. అందుకనే చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది నా కొరకు రాసిన గ్రంథము అని మనం చదవగలిగితే దేవుడు తప్పక మనతో మాట్లాడేవాడు. ఆయన అది నా కొరకు కాదులే అనుకని చదువుతున్నాం అనుకోండి, ఆ మాటలు మనకు అర్థం కావు. అందుకని బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం అర్థం చేసుకోవాలి అంటే నిజంగా ఆత్మ సంబంధమైన ఆ గ్రహింపులోనికి రావాలా, ఆ మార్పులోనికి రావాలా, లేక దేవుని యొక్క ఆత్మ సహాయంతో మాత్రమే దేవుని యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. కానీ మానవ జ్ఞానముతో ఆ మాటలు ఏమాత్రం కూడా అర్థం కావు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ దేవుడు నాతో మాట్లాడాడు, లేక దేవుడు నాతో ఇలాగ చెప్తున్నాడు అనేది మనం గుర్తించగలగాలి. ఆ గుర్తింపు మనకు లేకపోతే మనం మార్పు చెందడం అనేది కష్టమండి. అందుకనే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనతో మాట్లాడాడు దేవుడు అనం, నాతో మాట్లాడాడు దేవుడు అంటాం. కారణం ఏంటో తెలుసా? నా అనుకున్నప్పుడే మనం మారగలం, కానీ మన అనుకున్నప్పుడు మనం మారం. మనుషులు మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన అందరము అనుకున్నాం అనుకోండి, అందరిలో ఎలాగుంటుందంటే మార్పు చెందడానికి అవకాశం ఉండదు. కానీ నా అనుకున్నప్పుడు మాత్రమే నేను ఎలాగున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవుడు నన్ను ఎలా సంధించాడు అనేది మనం గుర్తించగలిగినప్పుడు మాత్రమే మనం మార్పు చెందే అవకాశం ఉంటుందండి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కానీ వినినప్పుడు కానీ ఆ వాక్యము నా కొరకు నాతో మాట్లాడాడు దేవుడు అనేది మనం తప్పక గుర్తించవలసిన వారుగా ఉంటున్నామండి. కాబట్టి రాత్రి దావీదు మహారాజు ఈ కీర్తనాకారుడు ఏం జ్ఞాపకం చేశాడు అంటే, అయితే నేను దేవునికే మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అయితే నేను దేవునికే మొరపెట్టుకొందును. ఏ సందర్భాల్లో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకు ఈ మాటలు ఆయన వాడుతున్నాడు అంటే, తనకి చాలా కష్టం వచ్చిందండి. తనకు బాధకు సమస్యలు గుండా వెళ్తున్నాడు. ఎలాంటి వారి చేత అంటే, తన శత్రువులు తన బాధ పెట్టారు అంటే ఒక అర్థం ఉంది, తన విరోధులు తన మీద గుంపు కూడారు అంటే అర్థం ఉంది. కానీ తన శత్రువులు కారు, తన విరోధులు కారు, తనకి మరి పగవారు కూడా కాదు. మరి ఎవరు ఈయన బాధ పెడుతున్నారు అంటే, ఈయన ఇక్కడ కొన్ని మాటలు ఆయన చెప్తున్నాడు. చూడండి, 12వ వచనం అండి, 12వ వచనం, 55వ అధ్యాయము కీర్తన 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మింటపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. సరే, నాకు విరోధులు ఎవరు అంటే, నన్ను బాధ పెట్టిన వారు, నాకు శత్రువులైన వారు, నన్ను దుఃఖపెడుతున్నవారు ఎవరో శరీర సంబంధమైన మనుషులు కారు. అంటే నాకు విరోధమైన వారు కాదు, నాకు బాగా పరిచయమైన వారు, నా చెలికాడు. మేము ఇద్దరం కలిసి భోజనము చేసిన వారము, ఇద్దరము కలిసి సహవాసం కలిగి ఉన్నవారము. ఇలాంటి వారు నా మీద అన్యాయంగా, నా మీద వ్యతిరేకంగా గుంపు కూడి నాకు విరోధంగా నా మీద వారు బాధ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో చెప్పుకుంటాను? నేను ఎవరి సహాయాన్ని కోరతాను? నాకు సహాయం ఎవరు? అందుకనే దావీదు తన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మీదే ఆధారపడుతున్నాడు. ఆయన తను ఎవరితో చెప్పుకోవట్లేదు. ఒకవేళ ఎవరితో చెప్పుకున్నా తనకే అవమానముగా భావించాడు. ఎందుకంటే నాతో ఉన్నవారే నాకు శత్రువులు అంటే, నాతో ఉన్నవారే నాకు విరోధంగా తిరగబాటు చేస్తున్నారు అంటే, నా మీద పగబట్టారు అంటే, నేను చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు? అలాంటి వారితోట నువ్వు స్నేహం చేసింది, అలాంటి వారితోట నువ్వు కలిసి ఉన్నది అంటే, ఇప్పుడు దాకా నువ్వు తెలుసుకోలేదే వాళ్ళు ఎవరో అని తిరిగి మరలా నన్నే మనుషులుగా వారు నన్ను అంటారు. కాబట్టి నేను వీళ్ళతో చెప్పుకునే కంటే నేను దేవుడితో చెప్పుకోవడం మంచిది. ప్రభువా, నేను మొరపెట్టుచున్నాను. ఎందుకు నీకు మొరపెడుతున్నాను అంటే, నా సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు నువ్వు. చాలాసార్లు
మనం చేయి దాటిపోయిన పరిస్థితుల్లో, మనం ఇంకా తిరిగి సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా దేవుడికి చెప్పుకుంటే ఇంక దీనివల్ల లాభం ఏంటిలే, దేవుడి దగ్గరికి వెళ్తే మాత్రం దీనివల్ల ఏం జరుగుతుంది, జరిగిపోయిందంతా జరిగిపోయింది కదా, ఇప్పుడు నేనేం చేయగలను అని చాలాసార్లు అనుకుంటాం. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, నువ్వు జరిగిపోయిన దాని గురించి కూడా నువ్వు దేవుడికి మొరపెట్టినప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేయగలిగిన వాడు. చాలాసార్లు జరగబోయే దాని గురించే దేవుడిని అడుగుతామే తప్ప జరిగిపోయిన దాని గురించి దేవుడిని అడగం. జరిగిపోయింది ఎలాగా జరిగిపోయింది, దాన్ని తిరిగి మరలా మనం తిరిగి తెచ్చుకోలేము. దాని గురించి ఎందుకు దేవుడికి మొరపెట్టడం? ఇప్పుడు ఏం జరుగుతుందో దీని గురించి చేద్దాం. ప్రభా, ప్రస్తుతం నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, ప్రస్తుతం నేను ఇలాంటి సమస్యలు గుండా వెళ్తున్నాను, నాకు సహాయం చేయండి అని మనం ప్రస్తుతము అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మనం ప్రార్థన చేయగలుగుతాం. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో నష్టపోయిన దాన్ని కూడా దేవుడు సమకూర్చగలిగిన వాడు. మనం దేవుడికి మొరపెట్టగలిగితే మన దేవుడు సమస్తాన్ని సమకూర్చగలిగిన వారు. దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక పుస్తకాన్ని ఆయన రచించారన్నమాట. ఆయన రాశారన్నమాట. ఎలాగంటే, దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను. దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నాడట. జరిగిపోయిన దాని గురించి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ దేవుడు ఆయనకి ఇచ్చాడు. తను ఏమైతే నష్టపోయాడో నష్టానికంటే ఎక్కువ ఆయనకి ఇచ్చాడు ఆయన. అది మన దేవుడు. మనం అనుకుంటాం జరిగిపోయిన దాని గురించి ఏం దేవుడికి మొరపెడతాం అనుకుంటాం. కానీ నువ్వు జరిగిపోయిన దాని గురించి కూడా నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని నష్టాలని లేక నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఆయన సమకూర్చగలిగిన వాడు. మన దేవుడు ఏదైనా సాధ్యము చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ కూడా లేదన్నమాట. అందుకనే కీర్తనకారుడైన దావీదు ఆయన అంటున్నాడు, అయితే నేను దేవునికే మొరపెట్టుకుందును. నేను ఎవరికి చెప్పుకుంటాను? ఎవరితో చెప్పుకుంటే నా సమస్యను పరిష్కరిస్తారు? ఎవరు నాకు సహాయం చేయగలరు? నాకు సహాయం చేయగలిగిన వారు ఇంకెవరున్నారు? ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఒక దేవుడే. అందుకనే దావీదు తన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆయనకి మరి అలవర్చుకోగలిగాడు. ఆయన ఎలాంటి పరిస్థితులైనా, మీరు దావీదు యొక్క జీవితాన్ని మొదటి నుంచి మనం చూడగలిగితే ఆయన దేవుడి దగ్గర ప్రార్థించుకున్నట్లుగా అంటే విచారించకుండా ఆయన ఏది చేయలేదు. ఆయన ఏ పని చేసినా లేక ఏది చెయ్యాలనుకున్నా దేవుణ్ణి మొదట అడిగేవాడు. ప్రభువా, నేను ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాను, లేక ఇలాగ చెయ్యాలనుకుంటున్నాను, ఇది చెయ్యినా వద్దా, వెళ్ళనా వద్దా, అది నీ చిత్తమా కాదా, నువ్వు నాకు చెప్పు. ఎప్పుడైతే దావీదు దేవుడి మీద ఇలాగ ఆధారపడి ఆయన అడిగేవాడో దేవుడు తప్పక ఆయనకి చెప్పేవాడు, నువ్వు వెళ్ళు, లేక నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు వెళ్ళొద్దు. దేవుడు ఇలాంటి విషయాలు తనకు చెప్పేవాడు. ఎప్పుడైతే దేవుడు తనకు అలా చెప్పేవాడో దావీదు కూడా ఆ మాటకి విధేయత చూపించేవాడు. దేవుడు వద్దన్నాడు, నేను చేయను. దేవుడు వెళ్ళమన్నాడు, అది ఎంత కష్టమైనా నేను వెళ్తాను. కారణం ఏంటంటే ఆయన చెప్పాడు, నేను చేస్తానంతే. దేవుడు చెప్పింది ఏదైనా సరే అది కొద్ది కష్టం అనిపించినా అందులో మాత్రము తిరిగి ఆశీర్వాదమే కనపడుతుందండి. ఒక విషయాన్ని దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన రాశారన్నమాట. ఆయన ఏం రాశారంటే, ఆయన హైదరాబాద్లో ఉన్న హెబ్రోనులో పరిశుద్ధ సమాజ కూడుకులు పెట్టినప్పుడు నీరు వారికి తక్కువ అవుతుందన్నమాట. ఉన్నాయి, బోర్లు కొట్టించారు, అప్పటికే వాటర్ ఉంది. కానీ 25-30 వేల మంది వచ్చినప్పుడు నీళ్లు సరిపోతలేదు కాబట్టి ఒక పెద్ద బోరుని కొట్టాలనుకున్నారు వారు. పెద్ద బోరు అన్నమాట. ఇంకా నీరు కొరత ఉండకూడదు. సరే, అందరూ దైవజనుడు చెప్పినప్పుడు సరే అన్నారు. మరి ఎక్కడ తెద్దాం అన్నప్పుడు భగత్ సింగ్ గారు ప్రార్థన చేసి ఆయన ఈ స్థలంలో బోర్ తెద్దాం అని అక్కడ ప్రార్థన చేసి ఆయన ఆ స్థలం వారికి చూపించి ఈయన పరిశుద్ధ సమాజ కూడికలకి ఆయన కాలింపంగ్ వెళ్ళిపోయాడు అన్నమాట. ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది హెబ్రోన్ నుంచి ఆయనతో పాటు వెళ్ళిపోయారు. కొద్దిమందికి అక్కడ పని అప్పగించారన్నమాట. సరే, ఇప్పుడు బోరు అంటే వాటర్ తీసే ఆ బోర్ మిషన్ వచ్చినప్పుడు, ఆ డ్రిల్లింగ్ మిషన్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళు చూపించారు అక్కడ ఉన్న వాళ్ళు, అయ్యా మాకు ఇక్కడ డ్రిల్లింగ్ చేయాలి, మా అన్నగారు ఇక్కడ చెప్పారు, ఇక్కడే తీయాలి అని చెప్పారు. వాళ్ళు అన్నారు,
వాళ్ళు నీరు ఎక్కడ పడుతుందో అక్కడ పరీక్ష చేసి వాళ్ళు అన్నారు, ఇక్కడ మీరు తీస్తే మీకు అసలు నీరే పడదు అన్నారు. వాళ్ళు నీరే పడదు అన్నారు. ఆయనేమో ఇక్కడే తీయమని ఆయన చెప్పాడు, మీరేమో ఇక్కడ నీరే పడదని మీరు చెప్తున్నారు, మేము ఎవరి మాట వినాలా? ఒకసారి మళ్ళీ బక్సింగ్ గారికి ఫోన్ చేశారు, అయ్యా మీరు చెప్పిన స్థలంలో ఆ డ్రిల్లింగ్ మిషన్ వారు బోరు తీసే వాళ్ళు వచ్చారు, అక్కడ నీరు పడే అవకాశమే లేదంటున్నారు, వేరే చోట ఎక్కడైనా తీయమంటున్నారు, వాళ్ళు ప్లేస్ చూపిస్తానన్నారు, అక్కడ తీయమంటారా మీరు అని అడిగారు. అప్పుడు బక్సింగ్ గారు చెప్పారు, నాకు దేవుడు అక్కడే తీయమని చెప్పాడు కాబట్టి మీరు అక్కడే తీయండి, వేరే చోట తీయొద్దు అన్నారు. సరే, ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇంకా అక్కడ ఎవరో కాదనే వాళ్ళు లేరు. ఆ మిషన్ ఆయనకి చెప్పారు, అయ్యా ఆయన ఎక్కడైతే చూపించాడో అదే స్థలంలో మీరు డ్రిల్లింగ్ చేయాలి. వాళ్ళు చెప్పారు, ఇక్కడ నీరు పడదని ముందే చెప్తున్నాం, మేము ఎన్ని అడుగులైతే మేము కొడతామో అన్ని అడుగులకి మీరు డబ్బులు ఇవ్వాలా. నీరు పడలేదు కదా అని వదిలేను, అది మీ ఇష్టపూర్వకంగా మీరు కొట్టించుకున్నారు కాబట్టి ఎంత దూరం వెళ్ళినా సరే ఆ నీరు మేము తీసినప్పుడు దాని డబ్బులు మీరు ఇవ్వాలా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇలా అన్నారు, అందుకే కదా మేము తీసుకొచ్చాం, అది ఎంత దూరమైనా సరే ఎంత లోతుకెళ్ళినా సరే మీరు చేయండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. అప్పటికి 180 అడుగుల దాకా వెళ్ళారు, కానీ నీటి జాడే కనిపించలేదు. చెప్తున్నారు, అన్నా 100 అడుగులు దాటాం, 150 అడుగులు దాటాం, నీరు జాడే లేదంటున్నారు, అసలు ఎక్కడ నీరే కనపడలేదు, మరి ఏం చేయమంటారు? ఇప్పటికే నాపేయమంటారా, ఇంకా తీయమంటారా? ఆ రోజు బక్సింగ్ గారి కాలింపాంగులో ఉదయం ఆయన మరి కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆదికాండములో దేవుడు వారితో ఒక మాటను మాట్లాడేట. అబ్రహాము ఎడారిలో నూయిని తవ్వినప్పుడు ఆ ఎడారిలో దేవుడు నీరును దొరికేలా చేశాడట. వాళ్ళ కుటుంబ ప్రార్థన అక్కడ. సరే, ఆ ఉదయం బక్సింగ్ గారికి మళ్ళా ఫోన్ చేశారు, అన్న 180 అడుగులకి వెళ్ళిపోయాం, ఇంకా నీరు జాడ కనిపించలేదు, ఏం చేయమంటారు? వెళ్ళమంటారా, ఆపమంటారా? సరే, బక్సింగ్ గారు చెప్పారు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి తప్పక ఈనాడు మనకు దేవుడు నిజంగా నీరు దొరికేలా చేస్తాడు, మీరు డ్రిల్లింగ్ చేసుకుంటే వెళ్ళండి అని చెప్పారు. 200 అడుగులకి వెళ్ళారు, నీరు జాడ కనిపించలేదట. వారు మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యా 200 అడుగులకి వెళ్ళాం, ఇంకంతా రాతి నేలే తగులుతుంది, ఏం చేయమంటారు? మీరు డ్రిల్లింగ్ చేయండి అన్నారట. ఆ 200 అడుగులు దాటిన దగ్గర నుంచి రాయి తగిలి ఇంకొక 10-15 అడుగులకి వెళ్ళేటప్పటికి మంచి జల, అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే తోడిన తరగని జల వాళ్ళకి పడిందంట. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారన్నా, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఇంత దూరం మనం వచ్చాం, అసలు నీరే దొరకదనుకున్నాం, కానీ అది ఎలా అద్భుతమో జరిగింది, ఎంత కాలమైనా సరే తరగని జల మీకు దొరికింది, ఇంకా జల ఎప్పటికీ ఇంకా మీకు తరగదు, ఇంకా అంత మంచిది దొరికింది, అది కూడా మంచి నీరు దొరికింది మీకు అని వారు చెప్పి డ్రిల్లింగ్ ఆపారట. అప్పుడు చెప్పారు ఆయన, అంటే దేవుడు చెప్పింది కొంత కష్టమైనా మనం చేయగలిగితే అది మనకి మేలే తీసుకొస్తా తప్ప కీడుని తీసిరాదు. చాలాసార్లు దేవుడు మాటలన్నీ కూడా మనకు ఎలా కనపడతాయంటే కఠినంగానే కనపడతాయి. చాలాసార్లు మనకు అదే కదా, కానీ ఆ కఠినత్వంలోనే ఉంది నిజమైన ఆదరణ, ప్రేమ అనేది మనకు తెలియదు. దేవుడు చెప్పే మాటలన్నీ కూడా కొంత మనకు కఠినంగా కనిపించినా అది మన జీవితానికి మేలే కలగచేస్తాయి తప్ప కీడిని కలగచేయం. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మాటలు మనకు ఎందుకు కఠినంగా అనిపిస్తాయంటే, ముందు మన ఆలోచన, మన తలంపులు, మన ఇష్టంతో మనం నిండిపోతాం కాబట్టి, ఇలాంటి ఆలోచనతో మనం నిండిపోయినప్పుడు ఇదొద్దు ఇది చెయ్యండి అంటే అది మనకు బాధే కదా. ఇదేంటి మనం ఎలాగనుకుంటే ఆయన ఎలా చెప్తున్నాడు, మనం ఎలాగనుకుంటే అది అలా వద్దంటున్నాడు అని మనకు కష్టం అనిపిస్తుంది. కానీ మన ఇష్టాన్ని చంపుకొని ఆయన ఇష్టానికి గాను లోబడగలిగితే దేవుడు మనకు మేలు చేసే దేవుడు. ఆయన ఎప్పుడూ కీడి చేసేవాడు కాదు. అందుకనే దేవుడు అంటాడు, నా చిత్తం ఏంటో తెలుసుకో. నా చిత్తం తెలుసుకోవడం అనేది నీకు చాలా కష్టం. నా చిత్తంగా తెలుసుకున్నావా, అది నీకు ఆశీర్వాదాన్నే తీసుకొస్తుంది, అది నీకు దీవెననే తీసుకొస్తుంది. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా ఇది దేవుడి చిత్తమా కాదా, ఇది దేవుడి ఆలోచన కాదా,
10 సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు అంటే అది దేవుడి చిత్తం కాకపోతే అది మనకు కీడే కలగజేస్తుంది తప్ప అది మనకు మేలును కలగచేయదు. దేవుడి యొక్క చిత్తం అనుకోండి, అది ఎంత కష్టమైనా ఆ తర్వాత అది మనకు మేలుకరంగానే ఉంటుందే తప్ప కీడుకరముగా ఉండదు. కానీ కొన్నిసార్లు మనం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడం, మన ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడతాం. మన ఇష్టాన్ని మనం చేసుకుంటాం కాబట్టి కోరి కష్టాలను తెచ్చుకుంటాం అన్నమాట. కోరి కష్టాలను తెచ్చుకుంటాం. మన ఇష్ట ప్రకారంగా మనం వెళుతూ ఉంటే అనేక సార్లు మన జీవితంలో అన్ని అపాయాలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు గుండా, అనేకమైన కొలతలు గుండా వెళుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే మన ఇష్ట ప్రకారంగా మనం వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఎందుకు సాయం చేస్తాడు? ఒకవేళ దేవుడి చిత్తమును గుర్తించి మనం దేవుని చిత్తాన్ని కానీ అప్పగించుకోగలిగితే అది ఎంత అసాధారణమైనదైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేను నీకు చేయమన్నాను కాబట్టి నువ్వు చేయడానికి ఇష్టపడ్డావు, అది కష్టమైనా నువ్వు చేయడానికి ఇష్టపడ్డావు కాబట్టి దానికి కావలసినవన్నీ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఉదయకాల సమయంలో నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుతుంటే దేవుడు నాతో ఇలాగ మాట్లాడాడన్నమాట. సరే మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచనమండి. 31 వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. సరే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని వాటి గురించి విచారించొద్దు. చాలాసార్లు మనం ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా మన విచారము, మన చింత ఏంటంటే ఇలాంటివే. ఏం తినాలి, లేక ఏం సంపాదించాము, ఏముందో మనకి, లేక ఏంటి మన ఆధారము, ఇలాంటి విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు అంటే ఉదయం నాతో నేను చదివేశాను, ఈ అధ్యాయం అంతా చదివాను, కానీ నాకు అదే మాట మళ్ళీ గుర్తొస్తుంది. నాకు అదే మాట గుర్తొస్తుంది. ఏంటి ఎన్నోసార్లు, ఎందుకంటే ఆ మాట ఎన్ని 100 సార్లు విన్నాను, 100 సార్లు అనమాట. ఎన్నోసార్లు నేనే చదివించాను, నేనే ఎన్నోసార్లు చెప్పానన్నమాట. కానీ ఆ మాట మళ్ళీ నాతోటే మాట్లాడుతుంది. ఇప్పుడు ఉదయంలో నేను అన్నాను, ఏంటిది? సరే మళ్ళా చదువుతాను. మళ్ళీ 2-3 సార్లు చదివాను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీరు విచారింపకుడి. అవునా, నిజమే కదా. మనుషులుగా మనము ఇలాంటి విషయాల గురించే విచారం కలిగి ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా? నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను మార్చిన దేవుడు, తన బిడ్డగా నిన్ను చేసుకున్న దేవుడు ఆయన నీకు ఇవ్వలేడంటావా? ఆయన నీకు చేయలేడంటావా? ఎందుకు నువ్వు విచారిస్తావు? ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ నీకు కావాలనే సంగతి ఆయన తెలుసు కదా. మరి కొత్తగా నువ్వెందుకు ఆలోచించవలసిన అవసరం ఏముంది? నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన ఏది కావాలనుకుంటాడో అది నీకు ఇస్తానే ఉంటాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు అనేది ఏంటంటే, మనం దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగితే నువ్వు విచారించవలసిన పని లేదు. దానికి అదే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఏది చేయాలనుకున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటో ఆయన చిత్తంలోని తీసుకెళ్ళిపోతాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఏ సొంత నిర్ణయం కానీ, మన సొంత తీర్మానం అనేది కానీ మనకేది ఉండదు. మనం ఏది చేయాలనుకున్నా దేవుని తీర్మానము, ఆయన అనుమతి లేకుండా మనం ఏది చేయడానికి ఇష్టపడం. ఎందుకు అంటే ఆ దేవుడు చిత్తము లేకుండా మనం ఏది చేసినా అది సఫలము కాదు. దేవుడు అంటాడు, నేను చెయ్యలేనిది నువ్వు చెయ్యాలనుకుంటే అది జరగదు. నేను చెయ్యాలనుకునే దాన్ని నువ్వు ఆపాలనుకున్నా అది అవ్వదు. ఎందుకంటే ఈ లోకములో నేను ఏది చెయ్యాలనుకున్నా దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఆపాలి అనుకున్న వాళ్ళు సైతం కూడా
వాళ్ళు ఆగిపోతారేమో కానీ నా కార్యాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఆయన గొప్పవాడు, మానవుని యొక్క శక్తికి మించిన వాడు ఆయన. మన శక్తి ఎక్కడ దేవుడి దగ్గర. అందుకని మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవునికి ఇష్టానికి మనం అప్పగించుకోగలిగితే తప్పక దేవుడు మనకు సహాయము చేయగలిగిన వాడు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడూ కూడా దేవుని చిత్తమా కాదా అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎలా తెలుసుకుంటాం? చాలాసార్లు ఇది మనకు అర్థం కావట్లేదు. ఇది దేవుడి చిత్తం, ఇది దేవుడి చిత్తం కాదు, ఇది ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు కనపరచు, లేక నీ చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అని మనం దేవుడి దగ్గర ఎన్నోసార్లు మనం అడుగుతూ ఉంటాం. అయినా మనం దేవుని చిత్తం అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఏది దేవుడి చిత్తం? బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోగలుగుతున్నారు. ఎలా తెలుసుకోగలిగారు అంటే, మొట్టమొదటిగా వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ముందు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సొంత ఇష్టాలన్నింటినీ వారు తీసివేసుకున్నారు. ప్రభువా నీ ఇష్టం ఏంటో చెప్పు, నువ్వేం చేయమంటావు, నువ్వేం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలనుకుంటున్నామో, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందు మన ఉద్దేశాలని, మన చిత్తాలని, మన ఇష్టాలన్నిటినీ మనం బంధించాలి. మనం నేను నా అనేది ఏది ఉండకూడదు. ప్రభువా నీ ఇష్టం. ఎప్పుడైతే దేవుని ఇష్టానికి మనం అప్పగించుకోగలుగుతామో అప్పుడే దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు. ఆయన ఒక వ్యక్తి ఆయన సాక్ష్యం చెప్పాడనమాట. మన ఫెలోషిప్పే. ఆయన తిరుపతి దగ్గర వాళ్ళ బంధువులందరూ కూడా ఆ దేవస్థానంలో అందరూ కూడా పూజారులు. అలాంటి వ్యక్తి దేవుడి గురించి తెలుసుకొని, వాళ్ళెవ్వరూ ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరో తెలుసుకోలేదు, ఆయన మాత్రమే తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. బైబిల్ గ్రంథం అసలు చదవడానికి కూడా అనుకూర్తలేనప్పుడు ఆయన ఎక్కడో దూరముగా ఆ బైబిల్ గ్రంథాన్ని ఒక చెట్టు త్వరలో పెట్టుకుని బైబిల్ చదువుకుంటూ మరలా అలా ఇంటికి వెళ్ళేవాడు. ఇలాగ బైబిల్ చదువుతూ దేవుడి విషయాలన్నీ తెలుసుకొని దేవుడి యొక్క మందిరానికి వెళుతూ ఇలాగ జరిగిన పరిస్థితుల్లో ఆయన తన తండ్రి చచ్చిపోయాడు, తన తల్లి ఉంది, తనకు తమ్ముడు ఉన్నాడు. తర్వాత తన పరిస్థితులన్నీ కూడా అన్నీ తారుమారైపోయాయి. తన బంధువులు ఎవరో కూడా తనను ఆదరించిన పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈయన చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో తల్లి ఇంకెలాగా తండ్రి పోయాడు కాబట్టి ఉన్నది పెద్దోడు నువ్వే కట్టి, మాకు ఆధారం నువ్వే కట్టి, నువ్వైనా చదివి ముందు నువ్వు స్థిరపడితే ఆ తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వు చూడొచ్చు అని ఆ తల్లి ఏం చేసిందంటే ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసింది వాళ్ళ బంధువులందరిని అడిగి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్లోనే తప్పిపోయాడు. కానీ తల్లికి మాత్రం చెప్పలేదు. ఎందుకంటే నా తల్లి ఎంతో కష్టపడి నాకు డబ్బులు పంపిస్తుంది, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్లోనే తప్పిపోయినని తెలిస్తే నాకు తల్లి చాలా దుఃఖపడుతుంది, చెప్పకూడదు అని ఆయన చెప్పలేదు. సెకండ్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆయన ఏం చేశాడంటే, ఇంటికి వెళ్తే అవమానం బంధువులు అందరూ అడుగుతారు, నా తల్లి అడుగుతుంది ఇప్పుడు నేను పాస్ అయ్యానా లేదని. సరే అప్పుడు నేనేం చేశానంటే ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ నేను వేరే దానికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి వెళ్తానని చెప్పి ఈయన సప్లీ రాయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి 5-6 నెలలు కోచింగ్ తీసుకొని మళ్ళీ ఆయన ఏమైతే తప్పిపోయాడో సబ్మిట్లు రాశాడనమాట. అలా రాసి దేవుడు మందిరానికి దగ్గర అయ్యాడనమాట. అలాగే దేవుడు మందిరానికి దగ్గరైన తర్వాత ఆయన ఏ రోజు ఇండియాలోనే ఆయన ఒక్కడే ఉన్నాడట, అంత పెద్ద డాక్టరు. ఏంటంటే ఆయన ఇండియా నుంచి లండన్ వెళ్ళారు, లండన్లో ఆయన చదివాడు. ఈయన చదువుకోవడానికి అంతటికీ గల దేవుడే సహాయం చేశాడు. ఆయన అన్నాడు, నా తల్లి కూడా అంత సహాయం చేయలేదు, మేము చాలా తండ్రి చనిపోయిన తర్వాత పేద కుటుంబంలోనే ఉన్నాం, వృత్తికి మాత్రం బ్రాహ్మణులమే, కానీ చాలా దీనస్థితిలో పేదరికంలో నుంచి పైకి వచ్చాం, మేము పేదరికంలో ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో దేవుడే నాకు సహాయం చేశాడు, మీరు చెప్తే నమ్మరు అని ఆయన ఓ మాట చెప్పాడు. మొట్టమొదటి నేను ఇండియా నుంచి లండన్ వెళ్ళినప్పుడు నేను లండన్లో కాలు పెట్టాను. లండన్లో కాలు పెట్టిన తర్వాత నా ఆధారం అంటే నాకు ఇంకేమీ లేదు, బైబిల్ బ్యాగ్ని
ఆ రోజుల్లో మన సహవాసంలో బైబిల్ బ్యాగ్ వేసుకునేవారు అన్నమాట. బైబిల్ బ్యాగ్ వేసుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఒక సిస్టర్ చూసి, ఆ లండన్లో ఉన్న మిషనరీ చూసి ఆయన అడిగి, నువ్వు బక్సింగర్ ఫెలోషిప్ అని అడిగిందంట. అవునండి అని చెప్పాడట. అలాగా అయితే మా ఇంటికి భోజనానికి రా అని చెప్పి ఆయన భోజనాన్ని తీసుకెళ్ళిందంట. ఆయన భోజనాన్ని తీసుకెళ్ళడమే కాక ఆయన షూ తీస్తే షూ అంతా కింద సోల్ అంతా అరిగిపోయిందంట. అంత కష్టంలో ఉన్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అసలు నేను ఇంత స్థాయికి రావడానికి అసలు నేను కారకుడు, నాకు అర్హతే లేదు. కానీ నేను ఒకటే అప్పగించుకున్నాను, ప్రభువా నువ్వు నన్ను ఎలాగ తీసుకెళ్ళాలనుకుంటావో అలా తీసుకెళ్ళు, నా ఇష్టం అంటూ నాకేమీ లేదు, అదంతా నీ చిత్తమే అప్పగించుకున్నాను. ఇంకక్కడి నుంచి నేను ఏ ఎగ్జామ్ రాసిన అందులో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని. అందులో నేను గోల్డ్ మెడలిస్ట్ని మళ్ళీ. ఇలాగ నేను చదివి ఆఖరికి నన్ను లండన్ పంపించారు ప్రభుత్వం తరపు నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత దరిదాపులో 6-7 సంవత్సరాలు అక్కడి నుంచి చదివాను. ఈరోజు ఇండియాలో అలాంటిది ఇంకెక్కడా లేదు. నేను ఇప్పుడు కలకటాలో ఉన్నాను. నేను ఏంటి అని చేసేది ఏంటంట, ఆయన చెప్పాడు, క్యాన్సర్ ఎవరికైనా వస్తాదా రాదా అని ముందే కనుక్కుంటారట. అది సామాన్యులు ఎవరు కూడా అది చేయించుకోరట. ఎక్కువ డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయించుకోగలుగుతారట. ఎందుకంటే దానికి అంత ఖర్చు అవుతుందట. క్యాన్సర్ వస్తాదా రాదా అని తెలుసుకోవడానికి వాళ్ళకి భయం ఏమైనా ఉంటే, నాకు క్యాన్సర్ ఎప్పటికైనా వస్తాదా రాదా, ఒకవేళ వస్తే నేను ఏం చేయాలి, రాకుండా ఉంటుందా అని వాళ్ళకి తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్ని టెస్టులు చేస్తాడట. ఆ మిషన్తో చెక్ చేసి ఆయన కొన్ని టెస్టులు చేసి అప్పుడు చెప్తాడు, నిర్ధారణ చేస్తాడట, మీకు భవిష్యత్తులో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే లేదు అని చెప్తాడట. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చి ఇంత గొప్పవాడిని అయ్యాను, కానీ నాకున్న భారం అంతా ఏంటో తెలుసా, నేను దేవునికి ఉపయోగపడతలేదు. ఇది నాకు వచ్చే నా బాధ అంతా ఏంటంటే, ఎంత దేని స్థితిలో నేను చదవలేని పరిస్థితుల్లో నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన నా బ్రతుకుని దేవుడు ఇంత అద్భుతంగా ఇంత పై స్థాయికి తీసుకొచ్చాడు నన్ను. కానీ ఇప్పుడు నేను ఎవరికి ఉపయోగపడుతున్నాను, నేను ఏం చేస్తున్నాను? చిచ్చి, నాది ఈ పని కాదు. నా పని ఏంటంటే నేను యేసు ప్రభువారి గురించి సాక్షిగా బ్రతకాలి అని ఆయన చెప్పాడు. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను దేవుని సేవకు రావాలనుకుంటున్నాను, కానీ ప్రభుత్వం వారు నన్ను వదలలేదు. ఇండియాలో నువ్వు ఒక్కడవే ఆ మిషన్ నడిపించగలిగిన వాడు నువ్వే ఉన్నావు కాబట్టి ఓ పని చేయి, నువ్వు ఈ ఉద్యోగం నుంచి రిజైన్ చేసి నువ్వు బయటికి వెళ్ళాలంటే ఎంతో త్వరగా ఈ మిషన్ ఆపరేట్ చేసేవారిని నువ్వు తయారు చేయగలుగుతావో అప్పుడే నీకు రిలీవ్ ఇస్తాం, అప్పుడు దాకా నీకు ఇవ్వనన్నారట. ఇప్పుడు ఆయన జాతర కలకటాలో అనేక మందిని ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ, ఇండియాలో కొంతమంది డాక్టర్లకి దాని గురించి వివరిస్తూ, ఆయన దాని గురించి చెప్తూ, నా గురించి ప్రార్థన చేయండి, నేను ఎంతో త్వరగా బయటకు వచ్చేయాలనుకుంది, నేను దేవుని కోసం చేయాలని, కానీ నాకు ఈ విడుదల లేదు. ఇది నా పరిస్థితి, నా బ్రతికేంటి, నేనేంటి. కానీ నేను ఒకటే నేర్చుకున్నాను, ప్రభువా నీ చిత్తము ఎలాగుంటే అలాగ జరిగించు, నాకంటూ నాకు ఏ ఇష్టం లేదు, నాకు ఏ ఆలోచన, నాకు ఏ ప్లాన్లు కూడా నాకు లేవు, నీ ఇష్టమే, నువ్వేది చేసినా దానికి ఇష్టపడతాను నేను. అలాగ దేవుడు తను నమ్ముకున్నప్పుడు తన జీవితంలో కొన్ని కష్టాలు ఎదురయ్యాయంట. నమ్ముకున్న తర్వాతే తన జీవితంలో అన్నీ ప్రతికూలం అయిపోయాయి, కానీ ఆయన ఎప్పుడు భయపడలేదట. ప్రభువా ఇది నా పరీక్ష, నేను నిన్ను నమ్ముకున్నందుకు శత్రువు ఈ లోకంలో నాకు ఇన్ని ఇబ్బందులు పెడుతుంది, సరే ఏదైనా నేను భరిస్తాను, ఎంత కష్టమైనా నేను సహిస్తాను, నీ చిత్తం ఏంటో నేను తెలుసుకుంటానంతే, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను. అన్ని కష్టాలను ఆయన ఎదుర్కోగలిగాడు కాబట్టే అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడట. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా బాధలు, నా కష్టాలు, నా శ్రమలే ఈరోజు నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి గల కారణం. అయినా నేను దేవుడి మీదే ఆధారపడతాను. ప్రభువా నీ చిత్తము లేకుండా నేను ఏది చేయను. నిజంగా ఆయన చెప్తూ ఉంటే తన జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్తున్నాడు. ఇది మీకు అబద్ధం, నాకు నిజం అంటున్నాడు ఆయన. నేను అనుభవించాను ఇవన్నీ కూడా.
ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చానంటే ఇదంతా దేవుడు చేసిందే, నేను కాదు. నేనైతే అసలు ఇంటర్మీడియటే పాస్ అవ్వలేని వాడిని ఇంత స్థాయికి నేను ఎలాగొస్తాను? నేను దేవుడిని నమ్మిన దగ్గర నుంచి దేవుడే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, దేవుడే నాకు ఆ సహాయం చేశాడు. ఆయన సహాయం లేకుండా నేను ఏది చేయలేదు. కాబట్టి రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అలవాటు మనం నేర్చుకోవాలి. అందుకనండు దావీదు ఈ 55వ కీర్తన 16వ వచనం అంటాడు. ఏమంటాడంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళే మొరపెడతాను, నేను దేవుడికే నేను మొరపెట్టుకుంటాను. ఎందుకంటే నా సమస్యను ఆయనతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను? నా సమస్యను ఆయనతో చెప్పుకోగలిగితే నా సమస్యకు పరిష్కరించగలిగిన వాడు దేవుడు, నాకు సహాయము చేయగలిగిన వాడు దేవుడు. అందుకే ఆయన దేవుని దగ్గరికే వెళ్తాడు. అందుకని దావీదు యొక్క జీవితంలో ఎన్నోసార్లు ఆ మాటలు చెప్తాడు. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను, మీకు బాగా పరిచయమైన మాటే. కీర్తన గ్రంథము 57వ కీర్తన 2వ వచనమండి. 57వ కీర్తన 2వ వచనమండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. సరే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడుతున్నాను. ఆయన ఎలాంటి దేవుడికి ప్రార్థన చేయగలుగుతున్నాడంటే, నా కార్యములను సఫలము చేయగలిగిన దేవుడు. అందుకే నేను యెహోవాకు మొరపెట్టుకుంటున్నాను. సరే, అయితే నేను దేవునికే మొరపెట్టుకొందును. ఎందుకు నేను దేవుడికే మొరపెట్టుకుంటాను అంటే, ఆయన ఒక్కడ మాత్రమే నా సమస్యను తీర్చగలిగిన వాడు. ఆయన ఒక్కడే నాకు వచ్చిన ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి ఇబ్బందినైనా, ఎలాంటి పరిస్థితినైనా ఆయన సహాయం చేయగలిగిన వాడు. అందుకే నేను ఎవరితో చెప్పుకుంటానంటే, నేను దేవుడి దగ్గరికే వెళ్తాను. ఎన్నోసార్లు తన కీర్తనలు రాసినప్పుడు అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలిగినగా, భూమి ఆకాశమును కలుగజేసిన యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది అంటాడు. అందుకని అంటాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులు నీ తట్టు నేను చూస్తున్నాను అంటాడు. నువ్వు మమ్మల్ని కరుణించి అంతవరకు దాసీ కనులు తన యజమానురాల చేత్తట్టును, దాసుడు కనులు తన యజమానుడి చేత్తట్టు చూసినట్లుగా నీవు మమ్మల్ని కరుణించేంతవరకు మా కనుదృష్టి నీ వైపే చూస్తున్నాను అంటాడు. దావీదు దేవుడి దగ్గర ఎంత దీనుడుగా, ఎంత తగ్గించుకొని తన దేవుడి దగ్గర అడుగుతున్నాడో, ఆయన ఎంతగా ఆయన దేవుడి మీద ఆధారపడగలుగుతున్నాడో. అందుకనే దావీదు దేవుడి మీద అంతగా ఆధారపడ్డాడు కాబట్టే దేవుడు ఆయనకు కూడా అంతగానే సహాయం చేశాడు. అందుకనే మనం దేవుడి మీద ఎంత ఆధారపడతామో, దేవుడే మన ఆధారమని ఎప్పుడైతే ఎంచుకుంటామో, ఆ నమ్మిన నీ నమ్మకమే నీ సమస్యలన్నిటినీ తీర్చగలుగుతాడు ఆయన. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా సరే దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు. అందుకని ఆయన అంటున్నాడు, అయితే నేను దేవునికే మొరపెట్టుకుంటాను, అతనికే నేను ప్రార్థన చేస్తాను. ఉదయం చేస్తాను, సాయంకాలము చేస్తాను, మధ్యాహ్నం కూడా చేస్తాను. దినమునకు 3 మార్లు నేను యెహోవా సన్నిధికి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. అది నా నమ్మకం ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు. నేను దేని గురించి అయితే మొరపెడుతున్నానో ఆయన నా మొర ఆలకించి నా శ్రమలన్నిటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో మనం దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి అంటే, ముందు మన సొంత ఇష్టాలని, మన సొంత ఆలోచనలు తీసివేసుకోవాలి. మన సొంత ఆలోచన, మన సొంత ఇష్టాలు పోకపోతే మన ప్రార్థన దేవుడు అంగీకరించలేడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నాకు మొరపెడుతున్నావు కానీ నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నువ్వు నా ఆలోచనలోకి నువ్వు రావాలి అంటే ముందు నువ్వు ఖాళీ అయిపోవాలా. ప్రభా, నాకంటూ నాకు ఇంకే ఆలోచన లేదు, నాకంటూ నాకే ఉద్దేశము లేదు, నువ్వేం చేయమంటావో దాన్ని చేయడానికి ఇష్టపడతాను. అదెంత కష్టమైనా సరే నేను ఇష్టపడతాను. సరే, ఎప్పుడైతే మనం దేవుడికి ఆ రీతిగా అప్పగించుకోగలుగుతామో, దేవుడు అంటాడు, నీ కష్టముల నుంచి కూడా దేవుడు పైకి తీసుకొస్తాడు. ఒక ఆయన చెప్పాడు, ఆయన సాక్ష్యం ఎలా చెప్పాడో తెలుసా?
చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడానికి ఏ అవకాశం కూడా లేదు. చాలా పేద కుటుంబంలో పుట్టాడు ఆయన. ఏదో 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు. ఇంటర్మీడియట్లో ఆయన తీసుకున్న సబ్జెక్ట్ కూడా HEC తీసుకున్నాడట, చరిత్ర తీసుకున్నాడట. అంత జ్ఞానం, అంత చదువు కూడా పాపం లేదు ఆయనకి. చదివాడు, ఇంటర్మీడియట్ ఏదోలాగా ఆ HECలో పాస్ అయ్యాడు. డిగ్రీకి వెళ్ళాడు, ఆ డిగ్రీలో BA తీసుకున్నాడు, ఆ BA కూడా అవగొట్టాడు. అయిపోయిన తర్వాత మరి ఈయనకి ఉద్యోగం ఎక్కడ? ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు, చాలా తక్కువ అన్నమాట. అంత మెరిట్ ఉన్నవాడు కూడా కాదు. సరే, అలాగుంటూ ఉంటున్నప్పుడు ఆయన చెప్పాడట, సరే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళడం మొదలెట్టాడు, దేవుని బిడ్డలతో సహవాసం చేశాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఆయన చెప్పాడట, ఇలాగా టీచర్ పోస్టులు తీస్తున్నారు, నువ్వు BA చేసావు కదా, కాబట్టి నువ్వు పెట్టు అన్నాడట. సార్ నాకేమొస్తుంది, నువ్వు పెట్టు అని చెప్తున్నాను కదా అన్నాడట ఆయన. నువ్వు పెట్టు, నీ రెజ్యూమ్ అంతా కూడా నాకు ఒక కాపీ నాకు ఇచ్చి నువ్వు ఒక కాపీ నీ దగ్గర పెట్టుకో, నువ్వు అప్లై చేయి అన్నాడట. పెట్టాడు. ఆయనకి ఆ DRDAలో ఈయనే పెద్ద ఆఫీసర్ అన్నమాట. ఆ ఉద్యోగం రావడానికి ఆయనే కారకుడయ్యాడు. నిజంగా నాకేం ఉద్యోగం వస్తుంది, ఇంక నేనెందుకు పనికొస్తానన్నవాడికి దేవుడు ఆ ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఎంత దేవుడు దీవించాడో అర్థమైందా? నేను అంటాను, మనలో ఏమీ లేదు, ఇచ్చేవాడు దేవుడు. అందుకని అంటాడు, పొందేవాడిలోనే ఏమీ లేదు, ప్రయాసపడేవానిలోనే ఏమీ లేదట, ఆ కరుణించే దేవుడిలో ఉందట. ఆ దేవుడు కానీ కరుణించాడంటే మనం ఎక్కడున్నా దేవుడి పైకి మనం తీసుకెళ్ళగలము. ఒకవేళ దేవుని యొక్క కరుణే లేదు అనుకోండి, మనం ఎంత ప్రయాసపడినా దాని ఫలితాన్ని మనం సంపాదించుకోలేము. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టడం నేర్చుకో, అన్ని సమయాల్లో నా మీద ఆధారపడడం నేర్చుకో, నువ్వు దేని గురించి చింతించొద్దు, నీకు ఏది కావాలన్నా నేను ఇస్తాను, నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఎందుకంటే నేను ఇచ్చే దేవుడినే తప్ప ఇవ్వని దేవుణ్ణి కాదు. నిజంగా నువ్వు నా చిత్తాన్ని తెలుసుకోగలిగితే, నా ఇష్టమేంటో, నా మనసేంటో నువ్వు తెలుసుకోగలిగితే, అప్పుడు అవన్నీ నీకు ఇవ్వగలుగుతాను. ముందు నా మనసేంటో తెలుసుకో, నేనెవరినో తెలుసుకో. నేనెవరినో తెలుసుకోగలిగితే ఆ తర్వాత నీకు అన్నీ జరుగుతాయి. ముందు నేనెవరినో నీకు తెలియకుండా నా మీద నువ్వు ఎలాగ ఆధారపడతావు? నా మీద నువ్వు ఆధారపడాలి అంటే పూర్తిగా నువ్వు ఖాళీ చేయబడాలా. నీ ఇష్టాలంటూ ఏమీ ఉండకూడదు. ఎప్పుడైతే మన ఇష్టాల్ని, మన కోరికల్ని, మన ఆలోచనల్ని మనం తీసివేసుకోగలుగుతామో అప్పుడే దేవుడు తన చిత్తం అంటే ఏంటో రుజువు చేయగలిగిన వాడు. దావీదు అలా నేర్చుకున్నాడు. ఆయన ఏది చేయాలనుకున్నా, అర్థమైందా? దావీదు యొక్క జీవితంలో పెద్ద సమస్య ఏంటి అంటే, నా తర్వాత ఎవరిని రాజుని చెయ్యాలి, ఎవరిని రాజుని చెయ్యాలి? అబ్షాలోము నేనే రాజుని అంటున్నాడు, అదోనియా నేనే రాజును అంటున్నాడు, దావీదు పెండ్లి చేసుకున్న ముందు పుట్టిన భార్యలకు పుట్టిన వాళ్ళు మేము రాజరకంలోనికి రావాలంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు, ప్రభువా నా తర్వాత ఈ సింహాసనం ఎవరిని కూర్చోబెట్టాలి అని దేవుడిని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నీ కుమారుడైన ఊరియా భార్య యందు బెత్షెబా యందు పుట్టిన కుమారుడైన సొలొమోను నీ తర్వాత రాజుగా చెయ్యాలి అన్నాడు. సాధ్యమా? పెళ్లి చేసుకున్న భార్యలు ఉన్నారు, అప్పటికే సొలొమోను కంటే ముందు పుట్టిన కొడుకులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలే సొలొమోను రాజుగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఎలా ఒప్పుకుంటారు? ఇది ఎంత పోరాటం తన జీవితంలో. కానీ దావీదు ఒకటే చెప్పాడు, ప్రభువా ఎంత కష్టమైనా నువ్వేం చెప్తావో అది చేస్తాను, నేను నువ్వేం చెప్తావో అది చేస్తాను. ఆఖరికి దావీదునే చంపేయాలనుకున్నారు కొడుకులు, కానీ అవ్వలేదు. ఆఖరికి దేవుడు చెప్పాడు, నాతాన్ను పిలిపించాడు,
బెత్షెబాను పిలిపించాడు. మరి ఆనాడు సైన్యాధిపతి అయిన యోవాబు తర్వాత ఉన్న వాడిని పిలిపించారు. నేను ఆనాడు దేవుడు నాకు చెప్పాడు, సొలొమోనుని రాజుగా మీరు అభిషేకం చేయాలని. కాబట్టి నా కొడుకైన సొలొమోను తీసుకుని పోయి గిల్గాలుకు తీసుకుని పోయి నా గాడిద మీద అతను ఎక్కించి నా వస్త్రాలు అతను తొడిగి నా కిరీటం అతను తల మీద పెట్టి మీరు సొలొమోనును రాజుగా ప్రకటించండి అని చెప్పాడు. అక్కడేమో అదోనియా రాజు అని చెప్పుకుంటున్నాడు, ఇక్కడేమో సొలొమోను రాజుగా చేయమంటున్నాడు. కానీ దావీదు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కాబట్టి ఎంత పోరాటం వచ్చినా దావీదు తర్వాత సింహాసనం మీద సొలొమోనే కూర్చోగలిగాడు రాజుగా. ఎందుకంటే ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు సాల్వ్ చేశాడు. అందుకని అంటాను, దేవుని చిత్తం నెరవేర్చడం అనేది చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని భరించగలిగితే అప్పుడే మనకు సుఖంలోనికి వెళ్తామండి. మన సంతోషకరమైన జీవితం ఎప్పుడుంది అంటే మన ఇష్టాలను మనం చంపుకున్నప్పుడే సంతోషించగలుగుతాం. మన ఇష్టాలు చావలేనప్పుడు మన సంతోషం ఎప్పుడు ఉండదు. కాబట్టి ఈ రాత్రి దావీదు యొక్క జీవితంలో, ప్రభువా నేను ఎందుకు నీకే మొరపెడుతున్నానంటే నా శత్రువులైన వాడు, నా పగవాడైన వాడు, నా విరోధైన వాడు, నాకు తెలియని వాళ్ళు అయితే నేను సహించవచ్చు, కానీ వాళ్ళు నాకు బాగా పరిచయస్తులు, మేమిద్దరం విందు చేసుకుని తిన్నవారు, మేమిద్దరం దేవుడి మందిరానికి వెళ్ళినవారు, మేమిద్దరం సహవాసము కలిగి ఉన్నవారు, ఇలాంటి వారు నా మీద కీడు చేయాలనుకున్నారు. మరి నా పక్కన ఉన్నవాడే నాకు ఇంత కీడు చేయాలనుకున్నప్పుడు నేను ఎవరితో చెప్పుకుంటాను? నన్ను ఎవరు సహాయం చేయగలరు ఇంకా? అందుకే నీకు నేను మొరపెడుతున్నాను. నన్ను కాపాడే దేవుడు నువ్వు, నన్ను రక్షించగలిగిన దేవుడు నువ్వు. అందుకే నేను నీకే మొరపెడుతున్నాను. అంటే ఎంతమంది నన్ను చంపాలనుకున్నప్పటికీ కూడా నువ్వు నన్ను కాపాడాలి. తన సొంత వారే దావీదుకి శత్రువులు అయిపోయారండి. తన చుట్టూ ఉన్నవారే తన శత్రువులు అయ్యారు. అది తన బాధ. నేను ఎవరినైతే నమ్మానో వారే నాకు శత్రువులు అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నేను ఎవరిని నమ్మాలి? ఎవరు సహాయాన్ని కోరుకోవాలి? అయ్యా, అందుకనే నేను నీ మీద ఆధారపడుతున్నాను. నా ప్రార్థన ఆలకించు, నాకు సహాయం చేయి, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఎందుకంటే నువ్వు తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు. అలాగే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆపదల నుండి, తన కష్టాల నుండి, తన శ్రమలన్నిటిలో నుంచి విడుదల చేశాడండి. అంత మంచి దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా మనం ఏ పరిస్థితి మన జీవితంలోకి ఎదురైనా మనం దేవునికే ముందు ప్రార్థించి దేవుడికి చెప్పుకో, ప్రభా నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, లేక ఎందుకు ఇలాంటి పరిస్థితులు నా జీవితంలోకి వచ్చాయి, ముందు నాకు తెలుపు. నేనేం చేయాలి, నేను ఎలాగ ఉండాలి, నేను నన్ను నేనుగా ఖాళీ చేసుకుంటున్నాను. నా ఆలోచన కానీ, నా ఇష్టాలు కానీ, నాకంటూ నాకు ఏ కోరికలు లేవు. నువ్వేది చేస్తే దానికి ఇష్టపడతాను, నువ్వేది చేయాలనుకుంటావో దానికి నేను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను అని మన స్వంత ఇష్టాలను మనం ఎప్పుడైతే చంపుకొని దేవుడి సహాయాన్ని అడుగుతామో దేవుడు తప్పక నీకు ఆయన మార్గాన్ని తెలియచేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 25వ కీర్తన 12వ వచనమండి. 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే నువ్వైనా నేనైనా నువ్వు ఏ మార్గము గుండా వెళ్ళాలో ఆయన నీకు బోధిస్తాడు. అందుకన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు ఆయన కోరుకునే మార్గాన్ని బోధిస్తాడట. నువ్వే మార్గాన్ని వెళ్ళాలో, నువ్వేం చెయ్యాలో అవన్నీ నేర్పిస్తాడు. అందుకనే మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు ఉండి దేవుని యందు నమ్మకంగా మనం జీవించగలిగితే ఆయన మనకు చెప్తాడు, ఏది చేయాలన్నా చెప్తాడు. అంత మంచి దేవుడు ఆయన. అందుకనే ఆ రీతిగా దేవుడు మనకి చెప్పాలి అంటే, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందు మనం ఖాళీ చేయవాలన్న. మనకంటూ మనకి ఆలోచన,
ఏ కోరికలు, ఏ యొక్క లోక సంబంధమైన వాటి లేక ప్రభా నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు, అది చేయడానికి ఇష్టపడతాను. ఎప్పుడైతే మనం దేవుడికి అలాగ అప్పగించుకోగలుగుతామో దేవుడే మనకు సహాయం చేయగలిగిన వాడు. అర్థమైందా? దేవుడు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. నాకు బాగా అంటే మేము కలిసి పెరిగామన్నమాట. కలిసి పెరిగాం. ఆయన సేవకు వచ్చాడు, కానీ ఆయన సేవా విధానం మరి మనకు సహవాసంలోనే చేస్తున్నాడు, కానీ సొంతంగా చేసుకుంటున్నాడు. ఆయన విధానం వేరు. సరే, ఆయన పెళ్లి చేయవలసి వచ్చింది. చేయవలసి వచ్చినప్పుడు ఎవరిని చేయాలా ఏంటి అని వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు. అదే మందిరానికి ఒక డాక్టర్ అమ్మగారు, ఆమె డాక్టర్ అయిపోయింది. ఆమె మందిరానికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. సరే, ఆ డాక్టర్ గారు ప్రార్థన చేసే, ప్రభువా మరి నేను ఎవరిని చేసుకోవాలి, నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నీ బిడ్డని, నేను ఒక అన్యుణ్ణి చేసుకోలేను, కాబట్టి నువ్వు ఎవరిని చేసుకోమంటావో వాళ్ళని చేసుకుంటాను, నువ్వు ఏది చెప్తే దానికి ఇష్టపడతానట. దేవుడు ఆమెకు చెప్పాడ, ఒక సేవకుని చేసుకో అని చెప్పాడట. ఒక సేవకుని చేసుకోవడం అంటే నిజంగా అప్పుడేమో ఈ అబ్బాయి కోసం సంబంధాల కోసం ఆ చర్చిలోనే అక్కడున్న పెద్దకి చెప్పారట, అయ్యా ఈయన కూడా సేవకు సమర్పించుకుని పిలుపు ఉంది, ఈయన సేవ చేయాలనుకుంటున్నాడు, భవిష్యత్తులో పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఎవరైనా సేవకు పిలుపు ఉన్న వాళ్ళు కానీ సేవ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళు ఏమీ లేకపోయినా మేము చేసుకుంటాం, మాకేం అక్కర్లేదు, వీనితో సహకరించగలిగితే చాలు అని చెప్పారట. అప్పుడు ఆయన చెప్పాడట, ఒక డాక్టర్ అమ్మ ఉంది, ఆమె కూడా నాకు ఇలా చెప్పింది, ఒక సేవకు సమర్పించుకొని సేవ చేయాలని ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి అంకులు, నేను పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్పాను. నేను అడిగాను ఆమెని, నువ్వు చూస్తే డాక్టర్ అమ్మవి, మంచి పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక సేవకుడిని ఎలా చేసుకోగలుగుతావు అంటే, దేవుడు నాకు చెప్పాడు నేను చేసుకోవాలంటే, అది కష్టమైనా నష్టమైనా నేను భరిస్తాను. నా తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు నన్ను ఏం చేసినప్పుడు కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటాను, కాబట్టి మీరు చెప్పండి నాకు అని చెప్పారట. సరే, అప్పుడు చెప్పారట, అమ్మ ఇలాగా ఆమె కూడా ఇలాగ అంటుంది, ఒకసారి నేను అడుగు చూస్తాను, ఆ అమ్మాయికి మీరు చెప్పి చూస్తానట. సరే, ఆ అమ్మాయికి చెప్పారట ఆయన. ఆమె దేవుని ప్రార్థన చేసిందంట, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, నీకు ఇష్టమైతే నేను చేసుకుంటాను, నీకు ఇష్టం కాకపోతే నేను చేసుకోను, ఇది నీకు ఇష్టమైతే నువ్వు చెప్పావు కాబట్టి నీ ఇష్టానికి అప్పగించుకున్నాను. సరే, ఆమె ప్రార్థన చేసుకుంది, దేవుడు ఆమెకు సమాధానం ఇచ్చాడట, అంకుల్ నేను ఆ అబ్బాయిని చేసుకోవడానికి నాకు ఎటువంటి సందేహము లేదు, దేవుడి చిత్తం, దేవుడు నాతో మాట్లాడాడు, నేను చేసుకుంటాను. సరే, ఆ అబ్బాయితో దేవుడు చెప్పారట, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఇది నీ దేవుడి చిత్తం అయితే చెప్పు, లేకపోతే లేదు. ఆయన ప్రార్థన చేసుకున్నాడట, అంకుల్ నాకు కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు, ఇక దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. సరే, ఒక డాక్టర్, చాలా ఆశ్చర్యం అన్నమాట, ఆయన్ని అయితే డాక్టర్ అమ్మ చేసుకోవడం ఏంటి. నేను మొన్న కనిపించినప్పుడు ఎలాగున్నావు బ్రదర్, బాగున్నావు అంటే, బాగున్నాను, ఇలాగున్నాను, ఏంటి మరి మీ సంగతి ఏంటంటే, ఇదేంటన్నా అలాగంటావు, నాకు 2 ఆడపిల్లలు, నాకు మా నాన్నగారి యొక్క స్థలం మీద నాకేం ఆలోచన లేదు, ఈరోజు నేనే కాకినాడలో 2 స్థలాలు కొనుక్కున్నాను, మందిరానికి ఒక స్థలం కొన్నాను, అక్కడ మందిరం కట్టాలనుకుంటున్నాను, ఇది దేవుడు మమ్మల్ని ఇంత దీవించాడు. అలాగా, సరే అయితే బాగున్నారు కదా, బాగున్నామన్నా, మేము అందరూ ఇలాగుందో నా పరిస్థితి చెప్పాడనమాట. అలాగా, సరే అయితే. సో దేవుడి చిత్తం అనేది ఏంటో తెలుసా, అసలు దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటే అది ఎంత కష్టమైనా మనం ఒప్పుకోగలిగితే అందులో ఉన్నంత సంతోషం ఇంకెక్కడ ఉండదండి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుడు చిత్తానికి అప్పగించుకోగలిగితే దేవుడే మన పక్షంగా అన్నీ చేయగలిగిన వాడు. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో మొదట తెలుసుకోవాలి. మన ఇష్టాన్ని, మన ఆలోచన, మన కోరికలు కాదు కానీ, ప్రభా నీ ఇష్టం ఏంటి, నీ చిత్తం ఏంటి నాలో తెలియచేయి. ఎందుకంటే నేను నీకే చెప్పుకుంటున్నాను, నేను నీకే మొరపెట్టుకుంటున్నాను, నాకెవరు సహాయం చేస్తారు, నాకెవరు నన్ను ఈ విషయాల్లో నాకు సహాయం చేయగలిగిన వారు నువ్వు తప్ప నాకెవరు లేరు. అందుకనే నా కార్యము సఫలం చేసే దేవుడు నువ్వు, కాబట్టి నేను నీకు మొరపెడుతున్నాను, నాకు సహాయం చేయి. ఎప్పుడైతే దేవుని ఇష్టానికి మనం అప్పగించుకోగలుగుతామో
దేవుడు తప్పక మనకు సహాయం చేయగలుగుతాడండి. ఆ రీతిగా దావీదు యొక్క జీవితంలో ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నం తను దేవునికే ప్రార్థన చేస్తూ దేవుడి మీద ఆధారపడడం వల్ల దేవుడు అతనికి సహాయం చేసి అతను రక్షించాడు. అతని కష్టాలన్నిటిలో నుంచి విడుదల తీశాడు. అతను ఏ పరిస్థితులు గుండా తీసుకెళ్లాలో దేవుడు ఆ స్థితిలో తీసుకెళ్ళాడు. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వెళ్ళే ముందుగా కొద్ది సమయం మనంగా పరీక్షించుకున్న తర్వాత చెదురు ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి. దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో కోట్ల మంది రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క ప్రజలు ఈ బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ వారు, శివసేన, బజరంగ దళ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, వీరు దేవుని యొక్క ప్రజలను మన భారతదేశంలో ఎంతో హింస పెడుతూ వారిని ఎంతోమందిని చంపుతూ ఎన్నో పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నారు. దేవుడు వారి చేతిలో నుంచి దేవుని ప్రజలను రక్షించి కాపాడేలాగా, వారి విశ్వాసులో స్థిరులుగా నిలిచేలాగా ప్రార్థించండి. బాధిస్తున్న వారి యొక్క కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి వారు కూడా మారు మనసు పొందే అవకాశం కొరకు ప్రార్థన చేయండి. హైదరాబాదులోని హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. ఇజ్రాయిల్ ప్రజల దేశం కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మందిరం కట్టబడాలి, లేఖనములు నెరవేర్చబడడం కొరకే వారి ఆర్థిక పరిస్థితులన్నీ దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి నర్సుపూడి, మరి అనపర్తి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనూ, అలాగే తిరిగి మరి కాకినాడ, సామర్లకోట, పెద్దాపులను దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ మరి పరిచర్య చేస్తున్న వారి కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారి కొరకు, లంకిపాలలో జోనాథన్ మార్టిన్ గారి కొరకు ప్రార్థన చేయండి. జోనాథన్ మార్టిన్ గారి మందిర నిర్మాణం చేస్తున్నారు. ఇంకా అన్ని పనులు పూర్తి చేయబడడానికి ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. ఎండలు ఎంత అధికంగా ఉంటున్నాయి. వృద్ధాప్యులు ఉన్న దేవుని ప్రజలు వారికి ఎటువంటి ప్రమాదం జరగకున్నట్లు దేవుడు కాపాడేలాగా ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారి కొరకు, అలాగే స్థానిక బేర్షబా కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క మందిరానికి వస్తున్న విశ్వాసులు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెంది వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను దేవుడు తీర్చి ఆత్మీయంగా వారి దేవుళ్ళు ఎదిగేలాగా ప్రార్థన చేయండి. మందిరం చుట్టూ ఉన్న వారిని దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇంకా అనారోగ్యంతో, బాధలతో, కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్న రోగులు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతున్నారు. వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించి వారి ఆర్థిక పరిస్థితులు కూడా దేవుడు చక్కపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగా మీ కుటుంబం కొరకు, మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు కూడా ప్రార్థించండి. చివరిగా ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోని కొనసాగుదామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదాం. ప్రార్థన చేసేవారు దయచేసి వినిపించేలాగా ప్రార్థన చేయండి.